సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ప్రాసెస్లో ఉన్నాం. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఒక్కొక్క రూలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ సింపుల్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా మార్చాలి అనేటువంటివి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం ఫిఫ్త్ రూల్ చెప్పుకుంటున్నాం. చూడండి, సింపుల్ సెంటెన్స్లో ఆన్ సీయింగ్ కానీ, ఇమీడియట్లీ ఆఫ్టర్ అని కానీ, సూన్ ఆఫ్టర్ అని కానీ వస్తాయి సింపుల్ సెంటెన్స్లో. కాంప్లెక్స్ సెంటెన్స్లో యాజ్ సూన్ యాజ్తో రాయాలి. కాంపౌండ్లో అండ్ అట్ వన్స్ అని చెప్పి రాయాలి. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీరు సింపుల్ నుంచి కాంప్లెక్స్లోకి మార్చినా, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్లోకి మార్చినా మీనింగ్లో తేడా రాకూడదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మూడిటికి మీనింగ్ ఒకటే, వర్డ్స్ స్ట్రక్చర్ తేడా, అంతేగాని మొత్తం మీనింగ్స్ అన్నీ కూడా మనం ఒకలాగే రాస్తాము అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది కాబట్టి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఏంటో కాదు, ఇవన్నీ కూడా మీరు మీనింగ్స్ అన్నీ ఒకేలాగా వచ్చేటట్టు రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాబట్టి ఈ గుర్తుపెట్టుకొని ఇది రాగానే సింపుల్ సెంటెన్స్ అని చెప్పి నేర్చుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చేద్దాం. రైట్, ఆన్ సీయింగ్ ద టైగర్ he ran away. ఆన్ సీయింగ్ ద టైగర్ he ran away అని చెప్పి ఇచ్చాడు సెంటెన్స్. ఆన్ సీయింగ్ ద టైగర్ he ran away. ఇది ఇప్పుడు వాడు చెప్పాడు కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అని మీకు అర్థం అవ్వాలి. అది ఎందుకు సింపుల్ సెంటెన్స్ అంటే మీకు చెప్తున్నాను చాలాసార్లు. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక వెర్బే ఉంటుంది. ఆన్ సీయింగ్ ద టైగర్ he ran away అనేది ఒకే ఒక వెర్బు. సీయింగ్ అనేది మనకి వెర్బ్ కాదు. దీన్ని మనం పార్టిసిపల్ అన్నా అంటాం సెంటెన్స్ని బట్టి, లేకపోతే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నా అంటాం. జనరల్గా ఇవన్నీ ఏంటంటే పార్టిసిపల్ ఫ్రేజెస్ కాబట్టి వెర్బ్ కాదు. కాబట్టి మనకి ర్యాన్ అవే అనేది ఒకటే ఉంది. ఇప్పుడు ఆన్ సీయింగ్ ద టైగర్ అని ఇచ్చినప్పుడు, ఆన్ సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే అని ఇచ్చినప్పుడు కాంప్లెక్స్ దేంతో స్టార్ట్ అవ్వాలి? యాజ్ సూన్ యాజ్తో స్టార్ట్ అవ్వాలి కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్తో రాసేటప్పుడు మీకు పక్కన ఒక వెర్బ్ ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వెర్బ్ ఉండాలి. రైట్, ఇప్పుడు వెర్బ్ ఏ టెన్స్లో ఉందండి? ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ మీరు పెట్టే వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి చూడండి, ఆన్ సీయింగ్ అనేది ఏం చేస్తాం? యాజ్ సూన్ యాజ్ హీ సా ది టైగర్, he ran away. మీరు ఈ పార్ట్ని మీరు మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్గా ఉంది మీనింగ్. కాబట్టి మీరు ఈ పార్ట్ మార్చక్కల్లా. మీరు గీరిస్తే ఇది మాత్రమే మీరు మార్చుకోవాలి. ఆన్ సీయింగ్ అనేది మార్చుకోవాలి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ హీ సా ది టైగర్ హీ ran away అని చెప్పి మనం రాస్తాం. ఓకే, ఇట్లా రాసాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఇప్పుడు ఏ సెంటెన్సు? కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ వచ్చింది కాబట్టి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక సబార్డినేట్ క్లాసు, ఒక మెయిన్ క్లాసు ఉంటుంది. సబార్డినేట్ క్లాస్కి పూర్తి మీనింగ్ రాదు. ఎలాగా? అతడు టైగర్ని చూసిన వెంటనే అని ఆగిపోయాడు, అతను టైగర్ని చూసిన వెంటనే పరిగెత్తి పారిపోయాడు అని. కాబట్టి ఇది మెయిన్ క్లాస్. అతను పరిగెత్తి పారిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు అనేది మెయిన్ క్లాస్. అతను టైగర్ని చూడంగానే అని చెప్పి ఆగిపోతుంది. ఊరికే ఉందా? దీనికో సబ్జెక్ట్ వచ్చింది, దీనికో వెర్బ్ కూడా వచ్చింది. అలాంటి వాటిని మనం క్లాస్ అని చెప్పి అంటాం. యాజ్ సూన్ యాజ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం సబార్డినేట్ క్లాస్ అని చెప్పి అంటాం. ఓకే, ఇప్పుడు దీన్ని కాంపౌండ్లోకి మార్చేటప్పుడు ఏం చేస్తామండి? అండ్ అట్ వన్స్ పెట్టాలి. అండ్ అట్ వన్స్ అనేది మధ్యలో రావాలి. కాబట్టి యాజ్ సూన్ యాజ్ తీసేయండి. ఇక్కడ తీసేసి సెంటెన్స్ రాయండి. హీ సా ది టైగర్ అండ్ అట్ వన్స్ హీ ran away అనేది మనం ఇక్కడ రాయటం జరిగిందనమాట. రైట్, కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఎందుకంటే చూడండి, అండ్ అనేది మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కాంపౌండ్ సెంటెన్స్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అప్పుడు దీనికి ఇక్కడ మెయిన్ క్లాస్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి మెయిన్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్లో మనకి రెండు కూడా మెయిన్ క్లాసెస్సే ఉంటాయి. మనకి ఉంటాయి అనేది మనం చూసుకోవాలన్నమాట. రైట్, ఓకే. సో ఈ విధంగా మనం
ఈ ఫిఫ్త్ రూల్ మనం మారుస్తాం. ఫిఫ్త్ రూల్ మనం మారుస్తాం. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇచ్చేటువంటి ఎక్సర్సైజ్ చూడండి. రైట్, immediately after receiving your telegram, he started at once. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ రిసీవింగ్ సింపుల్ సెంటెన్స్లో ఉంది. దీన్ని మీరు కాంప్లెక్స్ రాయండి, కాంపౌండ్ రాయండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఎట్లా రాయాలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకోటి రాయండి. ఓకే, రైట్, ఇంకోటి రాయండి. రైట్, soon after seeing us, he disappeared. Soon after seeing us, he disappeared. ఈ రెండు సెంటెన్స్లు ఇచ్చాను. రెండు సెంటెన్స్లకి మీరు కాంప్లెక్స్లో కాంపౌండ్ రాసి నాకు పంపించండి. ఓకే, రైట్. ఇది మనకి ఫిఫ్త్ రూల్ కిందకు వస్తుంది. సిక్స్త్ రూల్ ఏంటి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. సిక్స్త్ రూలు చూడండి. రైట్, సిక్స్త్ రూల్ ఏ విధంగా వస్తుంది? రైట్, ఇన్ కేస్ ఆఫ్ in the event of ఈ రెండు కూడా పాజిటివ్ సెంటెన్సెస్. ఇది పాజిటివ్ సెంటెన్స్కి కాంప్లెక్స్లో ఎఫ్ వస్తుంది. ఇక్కడ అండ్ దెన్ అనేది వస్తుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో నాట్ లేదు. దీనికే నాట్ పెట్టి రాస్తాడు. ఇన్ కేస్ ఆఫ్ నాట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నాట్, దీనికి ఇక్కడ అన్లెస్ వస్తుంది. ఇక్కడ ఆర్ ఎల్స్ ఆర్ అదర్వైజ్. ఈ విధంగా మనకి రూల్స్ వస్తాయి అన్నమాట. దట్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్, రెండు పాజిటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఇఫ్, ఇక్కడేమో అండ్ దెన్. ఇన్ కేస్ ఆఫ్ నాట్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నాట్ అని వచ్చింది అనుకోండి, అన్లెస్ అని రాసి ఇక్కడ ఆర్ఎల్స్ కానీ ఆర్ కానీ అదర్వైజ్ అనేటువంటిది కానీ మీరు ఇక్కడ రాసుకొని ఉండాలి. ఈ విధంగా మనం దీన్ని మారుస్తూ ఉంటాము. అని చెప్పి మీరు చూసుకోండి. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తాము? మనం ఎట్లాగా ఇస్తాం? ఓకే, రబ్ చేస్తాను, మీరు రాసుకోండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇది ఎన్నో రూల్ మనకి? సిక్స్త్ రూల్. దిస్ ఈజ్ సిక్స్త్ రూల్. ఓకే, రైట్. ఏంటో దీని గురించి నేర్చుకున్నాం. రైట్, in case of walking fast, you will reach early. In case of walking fast, you will reach early అని చెప్పించాడు. అంటే నువ్వు గనక ఇక్కడ నాట్ లేదు, నువ్వు గనక తొందరగా నడిస్తే నువ్వు తొందరగా వెళ్ళిపోతావు అని చెప్పి అన్నాడు సెంటెన్స్. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలండి? ఇన్ కేస్ ఆఫ్ వచ్చింది. ఇది సింపుల్ సెంటెన్స్. కాబట్టి మనం కాంప్లెక్స్ దేంతో రాయాలని చెప్పాము? ఇఫ్తో రాయాలి కదా. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్,
యూ వాక్ ఫాస్ట్, ఇది యాస్టీజ్గా రాశాను. యూ విల్ రీచ్ ఎర్లీ, యూ విల్ రీచ్. నువ్వు కనుక తొందరగా నడిస్తే కనుక నువ్వు తొందరగా వెళ్ళిపోతావు అని చెప్పి రాశాను. ఇది మనకేంటిది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ వచ్చింది కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్. కానీ ఇదంతా కూడా సబార్డినేట్ క్లాస్. యూ విల్ రీచ్ ఎర్లీ అనేది మెయిన్ క్లాస్. కాబట్టి మొత్తం కూడా ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంపౌండ్లు ఏం రావాలని చెప్పాము? పాజిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు అండ్ దెన్ రావాలని చెప్పాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే యూ మస్ట్ అని రాస్తాం. యూ మస్ట్ వాక్ ఫాస్ట్, యూ మస్ట్ వాక్ ఫాస్ట్ and then you will reach early, and then you will reach early, you will reach and then you will reach early. నువ్వు స్పీడ్గా నడవాలి, అప్పుడు మాత్రమే నువ్వు తొందరగా వెళ్తావు అని చెప్పి మనకి ఇక్కడ మీనింగ్ అనమాట. కాబట్టి ఆ రూల్స్ ప్రకారం మనం మార్చుకుంటూ మనం వెళ్తున్నాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా రాసాం. నెగిటివ్ వచ్చినప్పుడు ఎట్లాగా చూద్దాం. నెగిటివ్ వచ్చినప్పుడు ఎట్లాగా? ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యువర్ నాట్ స్టడీయింగ్ వెల్, in the event of your not studying well, you will fail. సెంటెన్స్ అర్థం చేసుకోండి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ యువర్ నాట్ స్టడీయింగ్ వెల్, నువ్వు కనుక చదవకపోయినట్టయితే నువ్వు తప్పుతావు అని. దాటి సెంటెన్స్లో చూసారా నాట్ వచ్చింది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నాట్ అంటే నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ అన్లెస్ పెట్టి రాయాలి. సో unless you study well, నువ్వు కనుక బాగా చదవకపోతే you will fail. ఎప్పుడు కూడా మనం ఈ చివరి పార్ట్ చేంజ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకో. ఫ్రేజెస్తో ఉన్నాయే మారుస్తున్నాం. సో అన్లెస్ అనేది ఇక్కడ వచ్చింది. సో అన్లెస్ యూ స్టడీ వెల్. అన్లెస్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ సెంటెన్స్లో నాట్ వచ్చింది కాబట్టి అన్లెస్ వచ్చింది. రైట్. కాబట్టి కాంపౌండ్ రాయాలి. కాంపౌండ్ అంటే అదొక మెయిన్ క్లాసు, ఇదొక మెయిన్ క్లాస్. ఏం రావాలని చెప్పాం? ఆర్ ఎల్స్, లేకపోతే అదర్వైజ్. చూడండి, యూ మస్ట్ స్టడీ వెల్, ఆర్ ఎల్స్. అట్లా కాకపోతే ఆర్ ఎల్స్ you will fail, or else you will. ఈ విధంగా మనం సింపుల్ టు కాంప్లెక్స్ అనేది మనం ఇక్కడ రాసుకుంటా ఉన్నాము. ఇది మనకి 6th మోడల్లో వస్తుంది. 6th మోడల్లో మనకి సెంటెన్స్ వస్తూ ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు రాసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా. ఓకే డియర్ స్టూడెంట్, దీని మీద మీకు ఒక 2 ఇస్తాను, ఎట్లా రాస్తారో చూద్దాం. ఏ విధంగా రాయగలరు? In the event of your doing exercise regularly, in the event of your doing exercise regularly, you will be healthy. అంటే నువ్వు రోజు కనుక ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పి, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అనేటువంటి మనకి ఇక్కడ ఇస్తున్నాను అనమాట. రైట్. రెండోది, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఈస్ బీయింగ్ లేట్, he will be punished. In the event of his being late,
he will be punished. So dear students, మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో రోజుకి రెండు చొప్పున రూల్ చెప్పుకుంటే వెళ్ళాం. కానీ ఇది మీకు అర్థమవుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఒకసారి బాగా స్టడీ చేయండి, ఒక్కొక్క వీడియో 2-3 సార్లు చూడండి, చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. రైట్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.